నేను ఇప్పుడు కాదు, మీకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తానరావు రాజీనామా చేసిన రోజు లిస్ట్ అంతా చెప్పాను. మీరు జస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు ఎవరైనా. వీళ్ళిద్దరే కాదు, విజయసాయి రెడ్డి, అయోధ్య రామరెడ్డి, ఆర్ కృష్ణయ్య అందరూ రాజీనామా చేస్తారు. ఏమైనా మిగిలితే వైవి సుబ్బారెడ్డి మిగులుతాడు అని. ఇది కానీ తర్వాత చాలా మంది అడిగారు, మీరు చెప్పారు సార్ విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు కదా, మరి మీ అంచనా తప్పైంది అంటారు. తప్పైంది తప్పు కావచ్చా, రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఆనాటికి ఉన్న సమాచారం అది అని. ఇప్పుడు ఎందుకు ఎడిపోతారనుకున్నప్పుడు ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య బీజేపీకి వెళ్ళాడు. ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేశాడు. రాజ్యసభ రాజీనామా చేయడం వల్ల ఈ సీటు కూటమికి వెళ్ళిపోతుంది. నా అంచనా కూటమి ఈ సీటు మరి జనసేనకి ఇస్తుందా, టీడీపీ పోటీ, ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ ఒకటి ఇచ్చేశారు. బహుశా ఈయన యాంటిసిపేషన్ ఇచ్చుంటారు. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే అయోధ్య రామరెడ్డి గారిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ అది నేను అలా చేయలేదు, ఇదేదో అవాస్తవం అని చెప్పి ఆయన ఖండిస్తున్నారని చెప్పి మరో బ్రేకింగ్ పడుతుంది. ఏది వాస్తవం అన్నది రేపు తెలియాలి. ఫండమెంటల్ పాయింట్, ఇద్దరు వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు లేదా ఆస్తులతో సంబంధం ఉన్నవాళ్ళు. అవును, రాజకీయాల్లో ఒక్కసారి నువ్వు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని, ఆ డబ్బులున్న వాళ్ళను రాజకీయ పార్టీలు తమ అవసరాలు తీసుకొచ్చుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు టీడీపీ నారాయణ మున్సిపల్ మినిస్టర్గా ఉండే 5 ఏళ్ళు కనబడ్డా? మీకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు నారాయణ ఎక్కడున్నాడు? అజ్ఞాతంలో వెళ్ళాడు. నారాయణ కాలేజీలో ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు ప్రత్యక్షమే పొలిటికల్ అజ్ఞాతం. తర్వాత మీకు సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిపోయారా లేదా? మీకు అంటే రాజకీయాల్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు నాతో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఉన్నాడు, మీరు బాగా ఉపన్యాసాలు చెప్తారు సార్, విశ్లేషిస్తారు సార్, మోడీని ఏకపారేస్తారు, ముఖ్యమంత్రి ఏకపారేస్తారు, ఎందుకంటే మిమ్మల్ని ఎవడేం చేయలేడు, మమ్మల్ని అట్లుంటుందా సార్, మాకు 10,000 కోట్లున్నా కూడా మేము నోరు మూసుకొని కూర్చోవాల్సిందే, మీకున్న అడ్వాంటేజ్ సార్ అది అన్నాడు. నిజమే అది. ఇప్పుడు 10,000 కోట్లున్నోడికి కూడా భయమే. అందులో నీకు డబ్బులు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలతో ఇంకా లింక్. ఇప్పుడు అందరికీ తెలుసు అరబిందో ఇష్యూ ఉంది. అరబిందో ఇష్యూలో ఏమైంది? అది విజయసాయి రెడ్డి వియ్యంకుంది. నాకు తెలిసినంత వరకు విజయసాయి రెడ్డికి ఆర్థికంగానా రాజకీయంగానా ఏకైక వారసత్వం కూతురే. సో అరబిందో కేసు ఉంది. సో అరబిందో ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి, ఆల్రెడీ అరబిందో షేర్స్ మళ్ళీ పాత కేవీ రావుకు ట్రాన్స్ఫర్ అయినాయని. ఆ సెడ్జ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాలేదు కానీ షేర్లు ట్రాన్స్ఫర్ అని అయ్యి ఉండాలి, అయ్యే ప్రక్రియ మొదలైంది. అయితే నిజం మనకు తెలియదు, సబ్జెక్టు కన్ఫర్మేషన్. ఎందుకంటే ఇలాంటివన్నీ బహిరంగంగా రావు కదా. ఎందుకంటే ఇప్పుడే గనక అరవిందో షేర్లు కేవీ రావుకో లేకుంటే కేవీ రావు సన్నిహితులకో ట్రాన్స్ఫర్ అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, బియ్యం ఎందుకు పట్టు, ఇవన్నీ చర్చలు వస్తాయి. సో అందువల్ల ఆ ప్రాసెస్ టైం పట్టచ్చు. బట్ ఏదున్నా అక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దే అరవిందో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కేసులు బిగించేటువంటి పని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల అనివార్యంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు హామీలు అమలు చేయలేరు, సంపద వెంటనే సృష్టించలేరు, ఇప్పటికే ప్రశ్నలు మొదలైనాయి. అప్పుడు ఏంటి, మళ్ళీ ఆటోమేటిక్గా ఆ బెనిఫిట్ ఎవరికి పోవాలి, మళ్ళీ జగన్కి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బీజేపీ ముందున్న ఆప్షన్స్ ఏంటి, జగన్ అన్నా తమ వైపు తిప్పుకొని జగన్తోనైనా రాజకీయం చేయాలి. ఆ ఆప్షన్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే జగన్ వదులుకున్నాడు. వాస్తవంగా జగన్కు ఎన్డీఏలో చేరమని అవకాశం కూడా ఇచ్చారు బీజేపీ. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీ పెట్టారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్లు తప్పు చేశాడు. ఎందుకంటే నాకంతా మైనారిటీ ఓటు బేస్ ఉంది, బీజేపీతో కలిస్తే దెబ్బతింటారని. చంద్రబాబు నాయుడు కూడా చాలామంది పార్టీ వాళ్ళు సలహా ఇచ్చారు, మీరు బీజేపీతో కలిస్తే మైనారిటీలో ఓట్లు పోతాయంటే ఆయన లెక్కలు వేరే వేసుకున్నాడు. వేసుకుని ఏం కాదని చెప్పి ఆయన కలిశాడు. సో జగన్మోహన్ రెడ్డి కలవలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలవడానికి రెడీగా లేడు. బీజేపీ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడే అవకాశమే లేదు. ఆ కాంటెస్ట్లో టీడీపీతో చేరారు బీజేపీ. మీరు గమనిస్తే టీడీపీతో బీజేపీ వాళ్ళు ముందు చేరారా? చేరలేదు, చివరి నిమిషం వరకు చేరలేదు. సో అందువల్ల ఒకవేళ వైసీపీ కనుక ముందే చేరి ఉంటే ఏమయ్యేది రాజకీయాల్లో? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బహుశా బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ క్లియరు, టీడీపీ అన్నా వైసీపీ అన్నా ఏదో ఒక పార్టీ అదృశ్యం కావాలి, ఆ ప్లేస్లో మేము రావాలి, ఇది వాళ్ళ విధానం. ఇది నాకు జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, వేరే కూడా కాదు, ఇదేం సీక్రెట్ కూడా కాదు, ఇది ఓపెన్గా జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
అది తప్పని కూడా నేను అనలే. రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి కదా వ్యూహాలు. సో రాజకీయాలు ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు శివసేనను చీల్చలేదా, ఎన్సీపీని చీల్చలేదా, జేడీయూను బలహీనపరచలేదా? మిత్రపక్షాల శత్రుపక్షాల సంబంధం లేదు రాజకీయాల్లో. రాజకీయాల్లో ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, డార్విన్ థియరీ. అంటే ఇప్పుడు వైసీపీ అన్నా టీడీపీ అన్నా ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎగ్జిట్ అయితే ఆ ప్లేస్లో బీజేపీ రావాలి. అందువల్ల బహుశా బీజేపీ స్ట్రాటజీలో భాగంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధన చేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలకే వెళ్ళిపోతున్నాడు అంటే మేబీ బీజేపీ విల్ క్లాంప్ డౌన్ ఆన్ జగన్. ఎందుకంటే జగన్ అష్టదిగ్బంధనం చేయడం ద్వారా జగన్ ఐసోలేట్ అవుతాడు. ఐసోలేట్ అయినప్పుడు జగన్ అనివార్యంగా బీజేపీ ప్రయోజనాల కొరకు ఈ 10 ఏళ్ళు ఎట్లా నిలబడ్డాడో భవిష్యత్తులోనే నిలబడతాడు, ఎక్కడికి పోలేడైనా. సో ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటుంది. ఆల్రెడీ ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. ఓ మంత్రి నువ్వు సరిగా పనిచేస్తలేవు, ఆ శాఖ నేనే తీసుకుంటా, మీరు క్షమాపణ చెప్పండి, నేనే చెప్పినా, ఇవన్నీ మనం ఏంటి ఇండికేషను అంటే బీజేపీ జనసేన సపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తూ ఉంటుంది. సమయము సందర్భం వచ్చినప్పుడు ఏం జరగాలో జరుగుతుంది. అప్పటి వరకు వైసీపీ ఉండకుంటేనే టీడీపీ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ జనసేన టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ కావాలి అంటే టీడీపీ బలహీనపడమే సరిపోదు, వైసీపీకి ఉండకూడదు కదా. ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని నేను చెప్పడమే కాదు, నేను ఇద్దరు కూడా చాలాసార్లు కోట్ చేశాను. ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో 3 వారాల కింద చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది అని. నేనేం చెప్పింది కాదు ఇది, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఆ మాట అంటే పోనీ నాకేదో రీజన్ చెప్పాను. రాధాకృష్ణ అయితే తెలుగుదేశం పార్టీ దెబ్బతినాలని కోరుకునే వ్యక్తి అయితే కాదు కదా, జగన్ మనిషి అయితే కాదు. ఆయన కూడా చెప్పాడు. అంటే ఏంటి జరగబోయే పరిణామాలు మొదలు వైసీపీ ఎగ్జిట్ కావాలి. ఆ సెకండ్ స్టేజ్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినా, లేదా వయసు రీత్యా చంద్రబాబు నాయుడు నిష్క్రమించిన అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రంగంలో ఉంటుంది. ఈలోగా పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీతో ఐడెంటిఫై ఉంటాడు. ఆల్రెడీ మీకు ఇప్పుడు సనాతన ఐఎమ్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ అని ఎందుకంటున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య ఆ గ్యాప్ ఏమి ఉండదు. ఇక అప్పుడు టీడీపీకి ప్రత్యామ్నాయంగా అప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడతాడు రంగంలోకి. ఈ పరిణామాలన్నీ జరగాలంటే ఎక్కడో వచ్చేట్టు జగన్మోహన్ రెడ్డిని దిగ్బంధనం చేయాలి. ఆ దిగ్బంధనం చేసే క్రమంలో విజయసాయి రెడ్డిని ఉపయోగించుకోవచ్చు, అదొక పాసిబిలిటీ ఉంది. మీకు 2014-19లో తెలుగుదేశం ఒత్తిడి పనిచేయకపోవచ్చు జగన్ లోపలేమని, కానీ ఇప్పుడు 2024 ఇస్ డిఫరెంట్ కదా. ఎందుకంటే బీజేపీ దెబ్బతిన్న తర్వాత, బీజేపీకి సంతగా అధికారము వచ్చే పరిస్థితి లేని తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ప్రెషర్స్కు కంప్లీట్గా అడమెంట్గా ఉండటానికి కూడా వీల్లేదు. వాళ్ళకు టీడీపీ ఓవైపు మాట విన్నట్టు ఉంటుంది, తమకు కూడా రాజకీయంగా వైసీపీ ఫీల్డ్లో ఉన్నంత కాలం వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎవరికి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలి? జగన్కి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలంటే టీడీపీ ఉంది, టీడీపీకి ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావాలంటే జగన్ ఉన్నాడు. ఆ ఇద్దరిట్లో ఎవరెవరు ఎగ్జిట్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ కాలేరు, ఎగ్జిట్కు బీజేపీ ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే వాళ్ళతో కలిసి కూటమిలో ఉన్నారు. అందువల్ల ఈ ఈక్వేషన్స్లో భాగంగా జగన్ ఐసోలేట్ చేసి కొట్టాలంటే కూడా జగన్కు ఆర్థిక మూలాలపైన అటాక్ చేయాలి. ఆర్థిక మూలాలు అటాక్ చేయాలంటే విజయసాయి రెడ్డి ఎఫెక్టివ్ కదా. విజయసాయి రెడ్డికి తెలివంది జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబాలు ఏదన్నా ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల ఆ కారణాన విజయసాయి రెడ్డిని దూరం జగన్మోహన్ రెడ్డి మధ్య డిస్కనెక్ట్ చేసే క్రమం అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది, మరి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచే నిష్క్రమిస్తున్నాడు కదా, యాజ్ ఆఫ్ టుడే నిష్క్రమిస్తున్న తర్వాత ఆయన అభిమానులు అనుచరులు కోరచ్చు కదా, కోరతారు కూడా. రాజకీయాల్లో మన తెలివందే ఉన్నది, కోరుతారు, నిరాహార దీక్షలు చేస్తారు. విజయసాయి రెడ్డి రాజకీయాలకు రావాలంటాడు. ప్రజలందరి కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కొరకు ఆయన మళ్ళీ బీజేపీలో చేరొచ్చు. బీజేపీలో చేరడానికి గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే ఇవాళ ట్వీట్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాడు. నెక్స్ట్ ఎవరికి ధన్యవాదాలు చెప్పాడు? భారతమ్మ చెప్పాడు. ఆ తర్వాత ఎవరు చెప్పాడు? నరేంద్ర మోడీ అమిత్ షాలకు చెప్పాడు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చిరకాల స్నేహితులు అన్నాడు. అందువల్ల ఈక్వేషన్స్ ఏం కనబడుతున్నాయి అంటే ఇప్పుడు ఒకటి నరేంద్ర మోడీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పాడు. నరేంద్ర మోడీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పి పవన్ కళ్యాణ్ నాకు శత్రువు కాదు మిత్రుడు అన్నాడు. ఈ మిగిలిన